సో రోజు రోజుకి కాకినాడ వివాదాలకి కేంద్ర బిందువుగా అయితే మారుతోంది. సో మొన్న చూసుకుంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి 3 ఎకరాల్లో అక్రమ కట్టడము, నిన్న రైస్ అక్రమ రవాణా, ఈరోజు అక్రమ కట్టడం కూల్చివేత. సో వీటిలో ఈ నిన్న జరిగినటువంటి ఆ సంఘటన కనుక చూసుకుంటే కనుక బల్లా సూరిబాబు అనేటటువంటి వ్యక్తి కాకినాడ గొడారగుంట ప్రాంతంలో అతను G+3కి అనుమతులు లేకుండా ఒక కట్టడాన్ని అయితే కట్టడం జరిగింది. దీన్ని తొలగించాలని ఆల్రెడీ నగరపాలిక అధికారులు ఆయనకైతే నోటీసులు జారీ చేశారు. సో గత ప్రభుత్వ హయాంలో ఆ నోటీసులు బేఖాతరు చేయడం వల్ల ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమి వచ్చినటువంటి నేపథ్యంలో అధికారులు అయితే ముందు కదిలారు. ఆ కట్టడాన్ని కూల్చివేస్తున్నటువంటి నేపథ్యంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి రావడము, తన అనుచరులు కూడా అక్కడ రావడంతో అధికారులతోటి పోలీసులతోటి ఆయన వాగ్యుద్ధాన్ని దిగారు. అక్కడ కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఒకసారి విజువల్స్ చూద్దాం. Vietnam.